నమస్తే అండి. నేను కొర్రల రవ్వతో ఇడ్లీ చేస్తే పద్మాంటి ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు మీరు అని చాలామంది కామెంట్స్ రాశారు. కొర్రల రవ్వలతో ఇడ్లీ చేస్తే విజయవాడ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. పద్మ గారు, నిజంగా ఇలా రవ్వలతో నాకు ఇడ్లీలు చేస్తాం నాకు తెలీదు. మా ఇంట్లో రాగుల రవ్వ ఉంది, ఆ రాగుల రవ్వతో ఇడ్లీ చేశాను. అసలు మా వారు ఎంత మెచ్చుకున్నారో, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అని అన్నారు. నాకు భలే హ్యాపీగా ఉందని కామెంట్ రాశారు. థ్యాంక్ యూ అనురాధ్ గారు. నాకు నిజంగా చెబుతున్నా, ఈజీగా మనం ఇలా మంచి మంచి మిల్లెట్స్తో ఆరోగ్యకరమైన వంటలు చేసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేను తెప్పించుకున్నాయి చూపిస్తున్నా మీకు. అన్నీ రవ్వలు తెప్పించుకున్నా. ఇదిగోండి మీరే చూడండి, ఇట్లా పెడుతున్నా ఏమేమి రవ్వలు. అన్నీ ఇడ్లీ రవ్వలే నేను తెప్పించుకుంది. కొర్రలు, ఇది జవ్వార్, ఇవేమో పొంగల్ తెప్పించుకున్నాను నేను. అసలు ఈ పొంగల్ అయితే సూపర్ అండి, ఈ పొంగల్ మిక్స్ అయితే. ఇవి నాకు టేస్ట్ చూడమని పంపించారు. ఇదిగోండి ఈ రెండు ఇచ్చారు నాకు. సేమ్ వీటి మీద ఉన్న ప్రైజే మనకి, ప్లస్ ట్రాన్స్పోర్ట్. ఎంఆర్పి 72 ఉంది. జవ్వార్ ఇడ్లీ రవ్వ చూసారుగా. అన్నీ ఏమేమి ఇడ్లీ రవ్వలు ఉన్నాయో ఇవ్వండి. జవ్వార్ కిచిడి, ఇది నేను ట్రై చేయలే. ఇది దీంట్లో వెజిటబుల్స్ అన్నీ వేసి చేయొచ్చు అంటున్నారు. చూసారా జవ్వర్, ఇది మిల్లెట్స్ అన్నీ ఇట్లా రాగి. ఒకసారి చూడండి, నేను నిదానంగా చూస్తాను ఏమేంటి అనేది. నేను సడన్గా గబిక్కిన చూసి చెప్పలేకపోతున్నా. నేను మీ దగ్గర ఎన్ని రకాల ఇడ్లీ రవ్వలు ఉన్నా అన్ని రకాల ఇడ్లీ రవ్వలు పంపించమన్నా 7 రకాల ఇడ్లీ రవ్వలు వచ్చినాయి. మనకేమో 3 మిల్లెట్స్తో పొంగల్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను 2 ప్యాకెట్లు చెప్పాను, మర్చిపోయినట్టున్నారు ఆయన. సింగిల్ పంపించారు. ఇదిగోండి ఇదేమో ఇట్లా ఉంది తెలుగులో, అరికెల ఇడ్లీ రవ్వ. అరికె. ఇదేమో ఇట్లా దీనికి రాయిల ఇక్కడే ఉంది రాగి ఇడ్లీ. ఇదేంటిది, ఇది సామ ఇడ్లీ రవ్వ. సామ మన హెల్తీ మిల్లెట్స్తోనే ఇక్కడే రాశారు కాబట్టి. ఇది జవ్వారు, ఇది జొన్నలు, ఇది బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అంట. అంటే ఇదే దీని మీద కూడా బ్రౌన్ టాప్ అనే రాశారు. అన్ని ఇడ్లీ రవ్వలు, మనకు సుఖం హాయిగా ఉంటుంది. ఇదేంటంటే ఇది మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్ అంట, అన్నీ కలిపినాయి. ఇది కొర్ర ఇడ్లీ రవ్వ. నేనైతే హ్యాపీగా ఇడ్లీలు వేసుకుంటున్నాను. మనం ఏమంటారు ఊతప్పం వేసుకుంటున్నాను. గుంట పొంగడాలు అన్నీ ఒకే దాంతో అయిపోతున్నాయి. ఊరికే సరదాగా నేను తెప్పించుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నా. నేను పొంగల్ కూడా చేస్తాను, చేసేటప్పుడు చూపిస్తాను. తోటకూర ఉంది, కోసుకుందామండి. నేనేం చేశానంటే, మన బిల్డింగ్ చెమ్మొచ్చిందని చెప్పాను కదా మీకు. మా ఫ్రెండ్స్ అందరూ చూసి అందరే కార్ నెయ్యి, నీదేమీ కార్ లేదు, నీ బిల్డింగ్ సేఫ్గానే ఉంది, వద్దు అన్నారండి ఈ సంవత్సరం. అందుకని ఏం చేశాను, వంగ మొక్కలన్నీ తీసేసి ఎండబెట్టేశా. వాళ్ళు ఎండబెట్టేసి ఏం చేశానంటే ఇప్పుడే జస్ట్ టమాటా నారు, వంగ నారు పెట్టుకున్నా. ఇట్లా అయ్యే బతుకుతీయి ఇంకా అని. ఇప్పుడు తోటకూర కోసేసుకుందామండి. చాలా బాగా పెరిగిపోయింది తోటకూర. నాకు ఆకుకూర కావాలి అని కోస్తున్నాను. ఎట్ట పెరిగిపోయింది చూడండి, అసలు చాలా ఆకుంది. నాకు వాడుకుంటానికి అవసరం. చాలా రోజుల నుంచి కోద్దామంటే ఎండలో వర్షాలే పడుతున్నాయి కదా అని కొయ్యలా. ఇట్లా గిల్లుకుంటే మనకి చాలా బాగా మంచిగా ఉంటుంది కూరకి. దొండ చెట్లలో నేను పెట్టుకున్నా, ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం తోటకూర కోసేద్దాం. మాకు వాళ్ళు ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నన్ను. అప్పటికి మా పక్కన వాళ్ళు చెప్తే పాపం ఆపేశారు గేమ్స్. జీవామృతం, ఘనజీవామృతం వేసాను నేను. ఇదిగోండి ఇటు ఉన్నాయి, రండి. గబగబ కోసేస్తా.
ఎంత బాగా పెరిగిందో చూడండి అసలు. బీరకాయలు ఒకటేంటి, కాకరకాయలు చూసారుగా. ఇదేంటి ఎంత బాగుందో చూడండి. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కోస్తాను మీకు. ఈలోపు అంకులు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చింది, చూపిస్తారు మీకు బోరు కొట్టకుండా. ఈలోపు నేను కోసుకొస్తాను. ఏమండి వర్షాలు పడుతున్నాయి, చెమటలు ఎండ. వాతావరణం విచిత్రంగా ఉంది. కాకరకాయలు, దొండకాయలు, బీరకాయలు అయితే మనకు మస్తు వస్తున్నాయి. ఎన్ని ఉన్నాయో. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ చూపించండి, నేను కోసుకుని వచ్చేస్తా. ఈ తోటకూర అంతా ఇదిగోండి, ఇదంతా కోసేసుకుని వస్తా. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ చూసారుగా, ఎంత బాగుందో చూడండి. బచ్చల కూర ఇంకో రోజు కోస్తా. కాకరకాయలు అన్నీ ఉన్నాయి. ఒకసారి ఇట్లా వచ్చేసి వెళ్ళిపోదాం కిందకి. బచ్చల కూర ఇంకో రోజు కోస్తాను. ఇగోండి ఈ అమ్మడి బీరకాయ కోసేయాలి. అమ్మడి బీరకాయ కోసేస్తున్నానే, పచ్చడి చేస్తాను. అమ్మడి బీరకాయ ఎంత బాగుందో చూడండి. కాకరకాయ చూడండి, కాకరకాయలు భలే పడ్డాయి. కాకరకాయలు పిందెలు ఉంచేస్తా. ఒక కాయ ఏం కోస్తాను. ఇదిగోండి బీరకాయ ముదిరిపోయింది. ఇట్లాగే వచ్చేయండి. జాంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. తోటకూర చాలు. ఇదిగోండి కాకరకాయలు ఇవన్నీ పడుతున్నాయి ఇప్పుడే. కాకరకాయలు ఇగోండి పిందెలు, ఇగోండి పిందెలు. బీరకాయలు అయితే బాగున్నాయి. జాంకాయలు ఉన్నాయి, కోసుకుందాం పదండి. జాంకాయలు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇదిగోండి జాంకాయ, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇందాకే చూసాను నేను. ఇక్కడ ఏంటంటే నేను ఏం కాయలని కొన్నానంటే అలహాబాద్ సఫేదా అని కొన్నాను. ఇవి కూడా కోసుకుందాం. 2 జాంకాయలు వచ్చినాయి. హ్యాపీ. ఓకే, బచ్చల కూర ఇంకో రోజు కోసుకుందాం. ఈరోజు తోటకూర వండుకుంటాను. ఏం కాస్తుందండి ఈ జాంకాయ? లలిత్. ఇది రెడ్ కలర్ ఉంటుంది, లలిత్ జామ. బాగుంటుంది. వర్షాలకి ఎంత బాగా మన మిద్దె తోటలో జాంకాయలు బాగా వచ్చినాయి. 3 కాయలు. మేము సంపు కడుక్కుంటున్నామండి. కూలరు మోటార్ వేసి మేము దిక్కుండా ఈజీగా. ఈ మన వర్షాకాలం కదా, ఎంత మనం శుభ్రంగా కడిగినా మురికి వస్తుంది. అందుకని ఇట్లా చీపురితో మధ్యలో అంట కూలర్ మోటార్తో అయిపోయింది. అక్కడ నీళ్ళు వస్తున్నాయి. కూలర్ మోటార్తో శుభ్రంగా కడిగేసుకుంటాం. ఎంత ఈజీగానో మన పనులు మనం చేసుకోవచ్చండి. చాలామంది నేను ఇదివరకు కూలర్ మోటార్లు వేసి కడిగి చూపించినప్పుడు మీ అందరూ చాలా ఎక్కడ తీసుకున్నారంటే ఈ కూలర్ మోటార్ మట్టికి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇదేంటంటే మన కూలర్కి పెట్టేవి మోటార్లు. 500 రూపాయలు పడింది. చాలా బాగా పనిచేస్తుంది నాకైతే. ఇట్లా కరెంటు వైరు. ఇదేమి షాక్ కొట్టదు, చిన్నది. అయినా మీరు పెట్టుకునేటప్పుడు ఎలక్ట్రీషియన్ సలహా తీసుకుని పెట్టుకోండి. మురికంతా వచ్చేస్తుందండి లాస్ట్లో. తర్వాత కొంచెం నీళ్ళు పోసేసి మనం అక్కడ ఒక గుంట పెట్టుకున్నాం. ఆ గుంటలో మోటార్ వేసేస్తాను. నీళ్ళన్నీ ఆ గుంటలోకి వచ్చేస్తాయి. ఇక్కడేమో బయటికి ఇంకుడు గుంట పెట్టుకున్నాను. ఇంకుడు గుంటలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు.
నీళ్ళనైతే మేమేమి వేస్ట్ చేయము, కానీ ఇట్లా వర్షాకాలం వచ్చినప్పుడు తప్పదు. ఈ మురికి నీళ్ళు మంచిది కాదని శుభ్రంగా కడిగేసుకుంటాం నీళ్ళు అయిపోయినప్పుడు. నేను మ్యాక్సిమం నా పనులు మేమే చేసుకుంటాము. నాకు ఇది నా ఓన్ ఐడియా అండి. కూలర్ మోటార్తో నేను సంపు కడుక్కుంటాం. నాకు ఇష్టం ఇట్లా తెలుసుకుంటా, అందరి దగ్గర తెలుసుకుని వాటిని నేను మన ఇంట్లో చేసుకుంటా. మొత్తం అంతా ఇంకా అయిపోయింది. లాస్ట్లో ఉన్నాయి కావాలంటే మేమేం చేస్తానంటే ఇట్లా పోసేస్తాను. ఇట్లా పోస్తే మట్టి అంతా వచ్చేస్తుంది ఇంకా దగ్గరికి వచ్చేసి ఇట్లా బయటకు వెళ్ళిపోతాయి ఇంకుడు గుంటలోకి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళ సంపు కడగాలంటే మనకు వాళ్ళ మ్యాన్ పవరు గబిక్కిని దొరకకపోతే మనం ఈజీగా ఇట్లా కూలర్ మోటార్తో ఎంత పెద్దదైనా సంపు మేము కడిగేసుకుంటాం. ఇట్లాగే చివరిలో ఉన్న మట్టి అంతా వచ్చేస్తుందండి. నేను అంత లాస్ట్లో చాలా లాస్ట్ చూశారు ఆ వీడియో కూడా మీ అందరూ. మురికి చూడండి ఎట్లా వచ్చేస్తుందో. ఆ మూల ఇట్లా పోసుకుంటాం. అట్లా పోస్తే ఈ నీళ్ళన్నీ అయిపోయినాక చూపిస్తాను మీకు మళ్ళీ. వాళ్ళ మొత్తం మేము ఈ పనులన్నీ చేస్తున్నామండి. ఇటు చూడండి ఒక్కసారి. ఇక్కడ ఏం చేశానంటే మేము ఫోర్స్గా అక్కడ దాంట్లో ఏమైనా ఇసుకుంటున్నామని ఫోర్స్గా పోసేస్తున్నాం. అక్కడ ఆ గుంటలో మట్టి ఉంటే ఆ మట్టి అంతా ఇదిగోండి ఇట్లా చీపిరి కట్ట పట్టుకున్నది అట్ట నుంచో పెడితే అడుగు నుంచి వెళ్ళిపోతాయి. చూసారా మట్టి అంతా ఎంత ఈజీగానే కడిగేసాం. చూస్తూ ఉండగా కొంచెం మట్టి పోస్తే దాంట్లో అడుగు నుంచి కూడా మట్టి లాగేస్తుంది. ఇక చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మొత్తం పోయింది, ఇంకా మట్టి ఏమి లేదు. చాలు ఇంకా మొత్తం లాగేస్తాయి. చూద్దరు కానీ మీరు చూస్తూ ఉన్నాను. ఇదిగోండి చీపురు కట్టలు అన్నీ తీసేస్తాం. ఇంకా అయిపోయింది. ఇంకా మోటార్ ఆపేస్తాం. ఇంకా తీసేస్తాం. ఇదిగోండి తీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ కరెంటు ఇట్లా పెట్టుకున్నాం. మేలు ఫీమేలు చూశారు కదండి ఈరోజు నేను చేసిన పనులు. మీకు నేను ఇడ్లీ రవ్వలు తెప్పించాను కదా, మనం ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే ఒక్కొక్కసారి ఫ్రీగా పంపిస్తారు. వాళ్ళ దగ్గర బాత్ పౌడర్స్ చాలా ఉంటాయి. మీకు ఎవరికైనా చాలామంది పద్మండి ఎక్కడ తెప్పించుకున్నారు అని అడిగారు కాబట్టి నేను మీకోసం వీడియో చేశాను. ట్యాంక్ అడిగేశాను కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది నాకు. పైనుంచి జాంకాయలు కోసుకొచ్చాం కదా. సరే ఎందుకు అంటే నాకు షుగర్ ఉంది, వాకింగ్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా, కాళ్ళు నొప్పి ఉంది. మీ అందరికీ తెలుసు శ్రీమంత్ పెళ్ళప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిందని. కొంచెం వెయిట్ తగ్గుదాం, ఇంకొంచెం తగ్గితే ఇంకా మంచిగా ఉంటుందని అంకుల్ చెప్పారని రోజు వాకింగ్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా. ఇలా జొన్న రొట్టెలు, ఇలా ఇడ్లీలు ఇలా చేసుకుంటున్నాం అండి. మన మిద్దె తోటల కూరగాయలతోనే నేను కూరలు వండుకుంటున్నాను. ఇదిగోండి ఇదేంటో తెల్లగా వచ్చింది. ఇది మరి అంకుల్ చెట్టు మార్చారో ఏమో నాకు తెలీదు. లలిత జామ్ ఇది అయితే మరి ఈ కలర్ వచ్చింది ఏంటో ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. భలే తీగ ఉందండి, సూపర్ అండి. 150 రూపాయలు కొన్నాయి మొక్క. ఇదే కలర్ అవుతుందో తింటాము ఇప్పుడు జాంకాయలు. ఇది కూడా వైట్, లైట్ పింక్. ఇది అలహాబాద్ సఫేదా. ఇది చాలా బాగుంటుంది అలహాబాద్ సఫేదా. ఇది కూడా 150 రూపాయలకు కొన్నా. నా మొక్కలన్నీ 150 రూపాయలు మ్యాక్సిమం అంతే నేను కొందే. ఎంత బాగా కాయలు కాస్తున్నాయో ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. చూసారుగా. ఓకేనా అండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, ఉంటానండి. బై అండి.
సరదాగా చేసిన వీడియో ఈరోజు నేను చేసిన పనులు